మార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 గృహప్రవేశాల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ విపి గౌతమ్ అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలిస్తూ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. మార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 గృహ ప్రవేశాల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ విపి గౌతమ్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలిస్తూ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ఇప్పటి వరకు బ్యాంకుల్లో ఎంత జమ అయిందని, ఇంటి నిర్మాణ అంచనాలు, అలాగే ఇప్పటికీ వరకైన ఖర్చు తదితర వివరాలు లబ్ధిదారుల నుండి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లని ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం కంటే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి నిర్మించుకుంటున్నారని గుర్తించి సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షల లోపే ఇండ్లు నిర్మించుకోవాలని, అప్పు చేసి ఎక్కువ మొత్తం ఖర్చు చేసి గృహాలు నిర్మించుకోవద్దని సూచించారు. ఈ విషయంపై ఇందిరమ్మ కమిటీలు గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, స్థానిక మేస్త్రీల ద్వారా సాధ్యమైనంత వరకు నిర్మాణ ఖర్చు తగ్గించి ఇల్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని చెప్పారు. స్లాబ్ ప్రూఫ్ స్థాయికి వచ్చిన వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికై బుక్ చేయించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్కు గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్కు సూచించారు. జిల్లాలో ఫినిషింగ్ స్టేజ్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయని ప్రశ్నించగా 6,300 ఇండ్లు ఉన్నాయని గృహ నిర్మాణ పీడీ సెక్రటరీకి వివరించగా, మార్చి చివరి నాటికి 6,300 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో మార్చి నాటికి 1,00,000 గృహ ప్రవేశాలు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణం మొదలుపెట్టని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల ద్వారా ముందుగా ₹1,00,000 రుణం మంజూరు చేయించాలని, ఇంకా ఇండ్లు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ఇండ్లు ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారులు మంత్రి స్వప్న, సంతోష, కలమ్మ, మాధవి తదితరుల ఇండ్లకు వెళ్లి ఇంటి నిర్మాణాలను చూస్తూ వారితో ముఖాముఖి మాట్లాడారు. అలాగే ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు ప్రమీల, చొల్లెటి సత్యనారాయణతో కూడా మాట్లాడారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని, ఎక్కువ కొలతలతో ఇంటి నిర్మాణం చేపట్టినట్లయితే ఖర్చు ఎక్కువ అవుతుందని, దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు. ఈ విషయంపై గ్రామంలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎంపీడీఓ జయలక్ష్మి, ఏఈ ప్రీతి, సర్పంచ్ వీరన్న తదితరులు ఉన్నారు.